అంతేకాదు వీరికి కూటమి ధర్మం అంటే ఏమిటో అస్సలు పట్టదు. ఒక అకారణమైన గుడ్డి వ్యతిరేకతతో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఉంటారు. అదే సమయంలో రాహుల్ గాంధీ మీద ఎందుకో తెలియని ప్రేమ కనబరుస్తుంటారు. వీరి గొంతెమ్మ కోరికలు ఎలా ఉంటాయంటే, వైఎస్ జగన్ ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, కొడాలి నాని రోజాలను ఎందుకు లోపల వేయలేదు అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తుంటారు. చట్టం తమ పని తాను చేసుకుంటుందన్న కనీస లాజిక్ ను కూడా మిస్ అవుతుంటారు. నిజానికి వీరి కామెంట్స్ వల్ల కూటమి ప్రభుత్వానికి గాని టీడీపీకి గాని వచ్చే భారీ నష్టం ఏమీ లేకపోయినా ఒక జోరిగల్లా నిత్యం సోషల్ మీడియాలో వీరు చేసే ఇబ్బందికర వ్యాఖ్యల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట కొంతమేర దెబ్బతినే ప్రమాదం ఉంది. నాయకుల కంటే మేమే గొప్ప అనే భ్రమ ఈ ఆర్మ్ చైర్ స్ట్రాటజిస్టులు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన మానసిక స్థితిలో ఉంటారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ లాంటి నేతలు దశాబ్దాల తరబడి ప్రజల్లో ఉండి కష్ట నష్టాలు ఓర్చి రాజకీయాలు నేర్చుకున్నారు. కానీ ఈ సోషల్ మీడియా వ్యూహకర్తలు మాత్రం పొద్దున్నే నిద్ర లేచి ఒక ట్వీట్ వేసి లేదా ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టి ఆ మహానేతల కంటే గొప్పగా ఆలోచించగలమని వారికి వారే ఫీల్ అవుతుంటారు. మహానాడు వీరికి ఒక సువర్ణ అవకాశం. సోషల్ మీడియాలో వీరంగం వేసే ఈ నిత్య అసంతృప్తులకు ఈ వర్చువల్ మహానాడు ఒక అద్భుతమైన అవకాశం. మీరు నిజంగా పార్టీ మీద ప్రేమ ఉంటే, మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉంటే, ఏమైనా సలహాలు ఇవ్వాలి అనిపిస్తే ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో కాకుండా మీ అభిప్రాయాలను నేరుగా పార్టీ అధినేతకు, వారి నాయకులకు చేరవేసే అవకాశం ఈ మహానాడు కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1851 డిజిటల్ క్లస్టర్లు, 200 ఇంటరాక్టివ్ కేంద్రాల ద్వారా మీ గళాన్ని పార్టీ నేతలకు వినిపించండి. ఈ పార్టీ అధికారిక అవకాశాన్ని వాడుకుంటే మీరు టీడీపీకి నిజమైన అభిమానులు అవుతారు. అలా కాకుండా పార్టీ ఇచ్చిన ఈ వేదికను వాడుకోకుండా బాధ్యతారహితంగా సోషల్ మీడియాలో ఏది పడితే అది ప్రచారం చేస్తే మాత్రం పార్టీ అధిష్టానం దృష్టిలో మీరు ఎప్పటికీ శాశ్వత, నిలయ, నిత్య అసమ్మతివాదులుగానే ముద్రపడే అవకాశం ఉంది. ఆలోచించుకోండి. మరి ఈ ఆర్మ్ చైర్ స్ట్రాటజిస్టుల వ్యవహార శైలిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్